నెల 5వ తేదీన హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సిరీస్ ఆఫ్ కీలక అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాతో మొదలవుతాయి. తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఇలా ఇతర ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. హర్యానాలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్న తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు 2014, 2019లో బీజేపీ స్వీప్ చేసింది. 2019లో కూడా 10కి 10 సీట్లు బీజేపీ గెలుచుకుంది. కానీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లు 5 out of 10 కాంగ్రెస్ గెలుచుకున్న కాంటెక్స్ట్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మనకు October 7న రిజల్ట్స్ వస్తాయి. కానీ ఈ ఎన్నికల ఫలితాలను ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తున్నాయి, గెలుపు ఎవరిది అని అర్థమయ్యటానికి ఈ ఫ్యాక్టర్స్ ఏ రకమైన ట్రెండ్ చూపెడతాయన్నదే ఆధారపడుతుంది. మొదటిది, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఇది తమకు బాగా ఉపయోగపడుతుంది అని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో బీజేపీకి 58% ఓటింగ్ వచ్చింది. కానీ 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఇది 36% పడిపోయింది. మీరు గత అనుభవం ఏంటి? 2019లో 58% లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకున్నాక ఫ్యూ మంత్స్లోనే అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 36% పడిపోయింది. ఈసారి లోక్సభ ఎలక్షన్స్లోనే 36% వచ్చింది. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్లో ఏ సమయంలో ఏ స్థాయికి పడిపోతుందో తెలియదు. అందువల్ల బీజేపీ పట్ల ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని క్యాపిటలైజ్ చేసుకోవాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ తెలివిగా లోక్సభ ఎన్నికలకు ముందు మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు. నాయబ్ సింగ్ సైనీని ఖట్టర్ సన్నిహితుడిని, బీసీ నాయకుని ముఖ్యమంత్రి చేశారు. సో ఇలా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వ వ్యతిరేకతను, యాంటీ ఇన్కంబెన్సీని ఓవర్కమ్ చేయడానికి చేసిన మార్పు ఉపయోగపడుతుందా, లేదా ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధానంగా ప్రభావితం చేసి కాంగ్రెస్కు లాభం అవుతుందా అనేది మొదటి ఫ్యాక్టర్. అంటే యాంటీ ఇన్కంబెన్సీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎన్నికలపైన ఎలా ఉంటుంది అని. రెండవది, ఈ ఎన్నికల్లో 3 కీలకమైన వర్గాలు కిసాన్, జవాన్, పహల్వాన్, అంటే రైతులు, సైనికులు, అలాగే రెస్లర్లు. ఈ మూడిటి విషయంలో కూడా బీజేపీ ఇబ్బందుల్లో ఉంది. రైతు ఉద్యమాల వల్ల బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. మీకు అగ్నివీర్ విషయంలో సైనికుల్లో సైనిక కుటుంబాలలో వ్యతిరేకత ఉంది. అలాగే మీకు వినేష్ ఫోగట్ వ్యవహారము, బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వ్యవహారంతో రెస్లర్ల వల్ల కూడా బీజేపీకి ఇబ్బందిగా ఉంది. సో ఈ కిసాన్, జవాన్, పైల్వాన్ల వ్యవహారాలు ఏ రకంగా బీజేపీని దెబ్బతీస్తాయన్నది రెండో ఫ్యాక్టర్. ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ ఆశపడేది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్ వెనకాలనే పూర్తిగా కన్సాలిడేట్ కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఫ్రాగ్మెంట్ అయి, స్ప్లిట్ అయి, చీలిపోతే తమకు ఉపయోగపడుతుంది అని బీజేపీ ఆశిస్తుంది. ఎందుకంటే ఇది మల్టీపోలార్ కాంటెస్ట్గా ఉంది. అయితే ఇది బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే ఓటు పోలరైజ్ అవుతుందా, లేదా ఇతర పార్టీలు, ఇతర కూటములు ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయన్నది ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకు ఆజాద్ సమాజ్ పార్టీ, జననాయక జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. జాట్ అండ్ ఎస్సీ ఓట్ కాంబినేషన్ ఇక్కడ కీలకం. జననాయక జనతా పార్టీ బీజేపీకి ఇటీవల కాలం వరకు మిత్రపక్షం. 2019లో అసెంబ్లీ తర్వాత 2019లో తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పైన ఫైట్ చేసిన, అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చాక బీజేపీతో కలిసి ఇటీవల కాలం వరకు అధికారంలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పొత్తు కుదరక విడిపోయారు. సో జననాయక జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. అలాగే అదే దేవిలాల్ కుటుంబంలోని ఒక చీలిక వర్గం ఇండియన్ నేషనల్ లోక్దల్ కూడా పోటీ చేస్తుంది. ఇండియన్ నేషనల్ లోక్దల్ బీఎస్పీతో కలిసి పోటీ చేస్తుంది. అంటే ఐఎన్ఎల్డి బీఎస్పీ కాంబినేషన్, జాట్ ఎస్సీ కాంబినేషన్ ఒకటి. ఆజాద్ సమాజ్ పార్టీ, జననాయక జనతా పార్టీ ఒక జాట్ ఎస్సీ కాంబినేషన్. ఈ 2 కాంబినేషన్లు కాక కాంగ్రెస్తో ఎన్నికల్లో పొత్తుకు చర్చలు జరిపి విఫలమయ్యాక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని సీట్లలో పోటీ చేస్తుంది. ఇక సిపిఐఎం, అలాగే హర్యానా లోక్హిత్ పార్టీలు కూడా ఎన్నికల్లో రంగంలో ఉన్నాయి. సో బీజేపీ ఆశ ఏంటంటే ఈ మల్టీపోలార్ కాంటెస్ట్, మీకు
ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఫ్రాగ్మెంట్ చేస్తాయి, చీలుస్తాయి కనుక తమకు లాభము. ఇదంతా కన్సాలిడేటెడ్గా కాంగ్రెస్కు పడదు అని ఆశిస్తున్నారు. అట్లీస్ట్ జాట్ అండ్ ఎస్సీ ఓట్లో కొంత చీలిక వస్తే ఈ రెండు కూటములు జననాయక జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ కూటమి, ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్దల్, బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ కూటమి వల్ల కాంగ్రెస్కు నుంచి కొంత జాట్ అండ్ ఎస్సీ ఓటు డైవర్ట్ అయితే తమకు లాభము అని బీజేపీ ఆశపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రధానంగా జాట్, ఎస్సీ, ముస్లిం ఈ మూడు కాంబినేషన్లో ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తే తాము అధికారంలోకి వస్తాము అన్నది కాంగ్రెస్ ఆశ. అంటే బీజేపీ పట్టున్న ఆ తీవ్ర వ్యతిరేకత తమకి మాత్రమే ఉపయోగపడుతుంది అని చూడాలి. ఇది కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోలరైజ్ బ్యాటిల్గా నడుస్తుందా? ఇతర పార్టీలతో పాటు ఒక 20 కాన్స్టిట్యున్సీలు బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ కూడా రిబెల్స్ను ఎదుర్కొంటున్నారు ఇండిపెండెంట్ల రూపంలో. సో అందువల్ల ఈ మల్టీపోలార్ కాంటెస్ట్గా ఉంటుందా అనేది మూడవది. ఇక నాలుగోది బీజేపీ సోషల్ ఇంజనీరింగ్. బీజేపీ నాన్ జాట్ ఓటర్లందరినీ ఐక్యం చేసింది. ఎందుకంటే హర్యానాలో కీలకమైంది జాట్ ఫ్యాక్టర్. జాట్ ఫ్యాక్టరు సెకండ్ లార్జెస్ట్ కంట్రిబ్యూషన్ కాస్ట్ ఇది, అదర్ దెన్ బీసీలో. బీసీ కూడా ఒక్క కాస్ట్ కాదు, ఓబీసీ ఓట్ షేర్ తర్వాత జాట్ ఒక ప్రధానమైనటువంటి ఓట్ బేస్, తర్వాత ఎస్సీ కూడా ఒక 20% ఉంటారు. సో హర్యానాలో జాట్లు ఓట్ అనేది హర్యానా ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి. 2 సందర్భాల్లో మాత్రమే జాట్ ఫ్యాక్టర్ పనిచేయదు. ఒకటి జాట్ ఓటర్లలో చీలిక వస్తే, లేదా జాట్ వ్యతిరేక ఓటర్ల ఐక్యమైతే. ఈ 2 సందర్భాలు మినహా జాట్లు ఎవరి వైపు ర్యాలీ అయితే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. సో బీజేపీ ఏం చేసిందంటే జాట్ వ్యతిరేక ఓటర్లను ఐక్యం చేసి గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆశపడేది ఏంటంటే జాట్ ఓట్ను స్ప్లిట్ కాకుండా చేసి నాన్ జాట్, యాంటీ జాట్ ఓటర్లనే చీల్చాలి అని. ఇది కాంగ్రెస్ వ్యూహం. బీజేపీ వ్యూహం ఏంటంటే నాన్ జాట్ కాంబినేషన్, బ్రాహ్మణ్, ఓబీసీ, ఎస్సీ ఓటర్లందరినీ ఐక్యం చేసి గెలవాలనేది బీజేపీ సోషల్ ఇంజనీరింగ్. సో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ బ్రాహ్మణ్ ప్లస్ ఓబీసీ, ఈవెన్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎస్సీ ఓట్. అందుకే ఇటీవల అమిత్ షా హర్యానా ఎన్నికల సమయంలో పదే ఎస్సీలు అంటే కాంగ్రెస్ గిట్టదు అంటూ కుమార శైలజ అసంతృప్తిని అనుకూలంగా వాడుకుందామని చూశారు. కానీ చివరికి కుమార శైలజ కూడా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కలిసి వచ్చారు. సో అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్, బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఏమో నాన్ జాట్ ఓటర్లను ఐక్యం చేయడం ద్వారా తాము జాట్ ఇన్ఫ్లుయెన్స్ను గెలవాలి అనేది ఆశ. అలాగే జాట్ ఓట్ స్ప్లిట్ అయ్యి మీకు జేజేపీ కొంత, ఐఎన్ఎల్డి కొంత తీసుకుంటే కాంగ్రెస్ వెనకాల జాట్లు మొత్తం ర్యాలీ కాకపోతే తాము గెలుస్తాము అని వాళ్ళ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్. కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే జాట్లు ఈసారి మొత్తం తమకే ఓటేస్తారు. జేజేపీ బాగా వీక్ అయింది, ఎందుకంటే రైతు చట్టాలకు వ్యతిరేక పోరాటాన్ని కూడా మోసం చేసి బీజేపీతో కలిసింది. అందువల్ల జేజేపీకి ఆ ఓటు రాదు. ఐఎన్ఎల్డి బలహీనపడ్డది. జాట్ ఓటుకు అదనంగా ఎస్సీ ఓటు కొంత, ముస్లిం ఓటు కూడా కలిసి ఈ సోషల్ ఇంజనీరింగ్ తమకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అంచనా. అంటే బీజేపీ సోషల్ ఇంజనీరింగు, కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగు ఏ రకంగా ఏది ప్రివేల్ అవుతుంది ఎన్నికల్లో అనేది ఇప్పుడు మనం చూడాల్సిన అంశం. అంటే ఈ 2 సోషల్ ఇంజనీరింగ్లో ఎవరి సోషల్ ఇంజనీరింగ్ డామినేట్ చేస్తుంది అనేది చాలా కీలకమైన అంశం.